హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన వారందరికీ ప్రభు నామములో వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏదంటే, ఇక్కడ జరుగుతున్న 40 రోజుల ఉపవాస కూటంలో నాకు కూడా దేవుడు సహాయం చేసినాడు ఉంటున్నాను. ఈ ఉపవాస కూటంలలో నా కుటుంబంలో ఒక మార్పు వచ్చింది. ఈ రోజు ఈ దినానికి 20 రోజులు ఫాస్టింగ్. 20 రోజు ఈ 20 రోజు ఉపవాస కూటంలో పునరుద్ధాన దినమున 4 days నుంచి నా భర్త నా కుటుంబంలోనే బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును. నా భర్త 24 hours తాగేవాడయ్యా, ఏ పని చేయడు, కానీ ఎప్పటికీ తాగుతూనే ఉండేవాడు, కొట్టేవాడు, నన్ను ఎట్లా అంటే అట్లా మాట్లాడేవాడు, దేవుని కూడా దూషించిన వాడయ్యా. ఇక్కడికి వచ్చిన బిడ్డలు కూడా దేవుని బిడ్డలు కూడా దూషించినాడు. ఈ సియోను సంఘానికి ఇచ్చిన దాసులు కూడా దూషించినాడు. ఇక్కడ అందరినీ దూషించినాడు. అదే నోటితోనే ఈ రోజు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడుతుంది. దేవుడు ప్రవచనంగా చెప్పిన ఆత్మల రక్షణ, ఆత్మల ఉద్యోగం ఈ ఉపవాస కూడి కూడా జరుగుతుందని చెప్పినారు. హల్లెలూయా. ఎవరి కుటుంబంలో ఉపవాసం ఉంటున్నారో మీ కుటుంబంలో ఉన్న ఆత్మలతో రక్షించబడుతుంది అని చెప్పి దేవుడు ప్రవచనంగా చెప్పినారు. ఇక్కడ ఆ మాటలు నెరవేర్చున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. కంటిన్యూగా ఇక మిగిలిన 20 రోజులు కూడా బాగా బలంగా ప్రార్థన చేయండి మా. దేవుడు ఆయన త్వరగా రక్షించి బాప్తిసం ఇవ్వబోతున్నాడు. సభలు కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన బాప్తిసాన్ని నడిపించాలని ప్రార్థన చేయండి. వాళ్ళ నాయన అట్లా మారు మనసు పొందినాక యవనస్తుడు దారి తప్పిపోతున్నాడు, కానీ దేవుడు నడిపిస్తాడు. మా భారం ఏమని పెట్టండి. యవనస్తుని కూడా దేవుడు బలంగా నిలబెడతాడు. వాళ్ళ నాన్న వచ్చినంటే అన్ని బంధకాలు పోతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఉన్న శాపం పిల్లల మీద పనిచేస్తుంది కనుక ఆ తండ్రి మారిపోయినా అంటే యవనస్తుడు కూడా మారిపోతాడు. దేవునికి థ్యాంక్ యూ జీసస్. చిన్న సాక్ష్యం దేవుడు సాక్ష్యం ఉన్నాను. త్వరగా రండి, ముందుకు వచ్చి చెప్పండి. అమ్మగారు నిన్న సాక్ష్యం చెప్పిన ఈరోజు చెప్పండి. గ్లోరీ అమ్మగారు. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన వారందరికీ పేరు పేరున వందనాలు. నాకు అప్పుడు దేవుని నమ్ముకోక ముందు అన్ని లాలుగా ఉన్నప్పుడు అట్లా డేట్ అయినప్పుడు తెల్లగా అయితనేది, తెల్ల మైలు అయితనేది. ఎక్కడ తాయితే ఇచ్చుకొచ్చుకున్నా, హాస్పిటల్ యాంపల్లె పోయి కాటిబాబాని దగ్గర చూపించుకున్నా, నాయక సార్ దగ్గర కూడా హాస్పిటల్లో చూపించుకున్నా, కానీ తగ్గలేదు. యేసయ్య నామానికి మహిమ కలుగును. ఎక్కడ పోయినా కూడా నాకు తగ్గలేదు. ఎక్కడ కూడా తగ్గడే లేదయ్యా. కానీ ఇక్కడ వచ్చి దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే నేను ఇక్కడ మనకు దేవునికి వచ్చినానో అప్పటి నుండి ఏది లేదు నాకు. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అసలు ఆ సురూపమే లేదు, ఏందే గాని అప్పటి నుండి లేదు. అంతకు ముందల్లా దాని గురించి చాలా కృంగిపోయినా బాధపడతానే, చాలా డబ్బులు పోగొట్టుకున్న, హాస్పిటల్లో తాయితలు, నాటు మందు అవి ఏంటివో తిన్నానయ్యా, కానీ అది పోలేదయ్యా. దేవుని నమ్ముకున్నాక అది దేవుడు అస్సలే లేకోకుండా తీసివేసినాడు. ఆ స్వరూపమే లేదయ్యా నాకు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఏదే గాని లేకోకుండా ఇప్పుడు ఏది మందులు తినలే, మాతార్లు తినలే, హాస్పిటల్లో చూపించుకోలే, ఏదే చూపించుకోలే. దాని దేవుడు నాకు విడుదల ఇచ్చి స్వస్థత ఇచ్చి మంచిగా బాగుంది నాకు ఇప్పుడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. స్త్రీలు ఉన్న ప్రాబ్లము దేవుడు ఇక్కడ తీసివేస్తున్నాడు. నేను కూడా తల్లి గారు సాక్షి చెప్పినారు. బ్లడ్ ప్రాబ్లం ఉండింది, అది కూడా దేవుడు తీసివేసినారు. ప్రతి కార్యాలకు స్త్రీలు పరిచయంలో ఉన్న బిడ్డలకి ఎవరైనా సరే స్త్రీలకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని ఎంతో మంది స్వస్థత పొందినారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే సింహాసనం వేసి యేసయ్యనే చేస్తున్న పరిచర్య ఆయన తెలుసు. నీ బాధలు, నీ కష్టం ఆయనకు అసాధ్యమైన ఏది లేదు కనుక ఆయనే స్వస్థపరుస్తున్నాడు. యేసయ్యకే మహిమ కలుగును. చప్పట్లు కొట్టి అందుకు దేవుని మహిమపరుస్తాను. హల్లెలూయా. ఇంకా దేవుని మాట్లాడు.
త్వరగా చెప్పాలా లేట్ చేయగలరు? స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకమున్న తండ్రి యేసయ్య, నాకు ఇచ్చిన దర్శనము నేను వీరందరిలో కూడా మందిరంలో దేవునికి నా హృదయపూర్వకంగా దేవుడు చేసిన మేలులు, దేవుడు చూపిన కృపలకు ఆయన ఇచ్చిన మహిమ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను దేవునికి. అయ్యా, నిన్న సాయంత్రము మనము ప్రార్థన చేసినప్పుడు కూటానికి వచ్చినాం. సుదీర్ఘంగా కూటములో మీరు వాక్యం చెప్తాంటే వాగ్దానం ఇస్తా ఉంది. వాగ్దానం ఇస్తా అంటే నువ్వు వాగ్దానం ఇచ్చేటప్పుడు అప్పుడు నాకు ఏమనే కళ వచ్చింది ఇక్కడ చూశానంటే, దర్శనం చూశారు. ఈ మందిరంలో ఏం దర్శనము చూశానంటే, నువ్వు ఆడే ఉండవు, నువ్వు వాగ్దానం ఇస్తున్నావు, అక్కడే ఉండవు. నీలో నుండి పరిశుద్ధాత్ముడు వచ్చి ఈ దేశంలోకి ఇచ్చిన ఆయన దర్శనం ఏమంటే 3 రంగులుండే జెండా, 3 రంగులుండే జెండా, భారతదేశం జెండా ఆయన నాకు ఇచ్చిన దర్శనము. ఇక్కడ అద్భుతంగా ఈ జెండా ఇక్కడ దేశానికి ఇచ్చిన జెండా మనకు జీవన సంఘములో కూడా దేవుడు ఇక్కడ బయలుపరిచినాడు. ఆ దేవాన్ దేవుడు ఇక్కడ బయలుపరిచినాడు. ఆ జెండా నీలో నుండి నువ్వు కట్టుకుంటున్నావు. ఆ జెండా తీసుకొని నువ్వే కట్టుకొని వస్తున్నావు. నీలో ఉండే ఆత్మ వస్తుంది. అలాగే నాకు నేను దర్శనం ఇచ్చాడు దేవుడు. నేను ఆయన మహిమను చూశాను. నేను దేవునికి మహిమ కలుగును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. భారతదేశంలో ఇక్కడ 3 రంగులున్న జెండా సీయోను సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎదుగుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆయన పరిశుద్ధాత్మ ఆయన ఆత్మ వచ్చి ఆ జెండా ఎగడుతున్నాడు. ఇక్కడ జెండా ఎందుకు ఎదుగుతున్నాడు అంటే లోకమంతటికి ఉజ్జీవము ఈ చిన్న గ్రామంలో భారతదేశం నుండి వస్తుంది కనుక దేవుడు ఇక్కడ జెండాని చూపించినాడు తల్లి గారికి. హల్లెలూయా. అది ఏమి జెండా అంటే ఉజ్జీవ జెండా. హల్లెలూయా. భారతదేశం నుండి ఈ చిన్న పాలూరు గ్రామం నుండి ఉజ్జీవం లేస్తుంది. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈ పులివెందుల పక్కన ఉన్న చిన్న గ్రామమైన పాలూరు గ్రామము రాబోయే దినంలో యేసు మహారాజు పట్టణంని పిలువబడును. ఇక్కడ దేవునితో బలమైన పరిశుద్ధ పుస్తకం విడుదలైపోతుంది. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నెరవేర్స్తానని దేవుడు ఇక్కడ చెప్పిన ప్రకారము ఆ జెండాని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బయటకు ఎత్తున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని రాజ్యము. దేవుని రాజ్యము వచ్చేదానికి గుర్తింపు. హల్లెలూయా. ఆయన జెండా ఇలా కట్టబోతున్నాడని నాకు కల వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. దేవుడు చూపించిన సాక్ష్యం బట్టి ఈ దర్శనం బట్టి దేవునికి మహిమ వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. సమస్త స్తుతిగల మహిమ యేసుకే కలుగును గాక. ఏ మనిషి శక్తి చేత కాదు, ఏ బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారానే సమస్తముని దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న సేవకులు ఏం గొప్పవారు కదా, అంతా మట్టివారు, నిష్ప్రయోజకులమైన సేవ కూడా సరిగా తెలియదు మాకు. బైబిల్ కూడా చదవడం రాదు మాకు. దాని గురించి చెప్పడానికి కూడా అర్థం మాకు తెలియదు. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడి కూడా పరిచయం చేస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మాయ పరిచయం. హల్లెలూయా. సింహాసనాసీనుడుగా యేసయ్యనే సింహాసనం వేసి కూర్చుండి ఆయనే పరిశుద్ధ ఆత్మ దేవుడుగా జకరియా గ్రంథం 6:13 ప్రకారం ఇక్కడ ఈ పరిచర్యని ఉజ్జీవాని కొరికే దేవుడు ఏర్పాటు చేసుకుని జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఏ మనిషిని కాదు, ఏ ఉన్న దేవుని బట్టి కాదు, ఏ మంచితనం బట్టి కాదు, ఎవరి వల్ల కాదు, దేవుడే ఇక్కడ సింహాసనం వేసి కూర్చుండి అంతేకాల ఉజ్జీవం తీసుకురావాలని భారతదేశ జెండాని పైన ఎత్తున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా గట్టిగా దేవునికి మహిమ కలుగునుగా. మన రాబోయే చూడబోతున్నాం. ఇది జరుగునుగా. ఆమేన్. ఇక వెళ్ళిన సాక్షి చెప్పండి, ముందుకు వెళ్తాం. మనం చెప్పండి, ముందుకు రా. దేవునికి మహిమ కలుగును. ఎవరు సాక్షి? దేవునికే మహిమ కలుగును గాక. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఈ 40 రోజుల్లో ఫాస్టింగ్ లో నాకు కాళ్ళకున్న గుళ్ళలు తీసివేయి తండ్రి,
నేను ఎక్కడ హాస్పిటల్ పోయినా, ఎన్నో చోట్ల తిరిగినా, ఎన్ని చేసినా కూడా నాకు బాగా కావట్లేదు తండ్రి. ఇవి చీములు పడతాయి, నొప్పులు వస్తాయి, నవ్వులు దురదలు పెడతాయి, మాత్రలు మింగిన, సూదులు వేయించుకున్న, నాటు మందులు అన్ని చూసిన తండ్రి, ఏ దాంట్లకు బాగా కాలేదు తండ్రి. నీవే నన్ను తండ్రి ఈ 40 రోజులు ఫాస్టింగ్ లో నీవే నన్ను బాగు చేద్దాం కానీ తీర్మానం తీసుకొని దేవుని దగ్గర అయ్యా ఇక్కడ బలిపీఠంలో ప్రార్థన చేసుకొని తీర్మానం తీసుకొని దేవుని రక్తం పట్టించుకుంటా ఉన్నాను తీసుకుంటా ఉంటే అప్పుడు నాకు దేవుడు తీసుకున్న తర్వాత నాకు చీములు పట్టినాయి, కాళ్ళంతా చీములు బట్టి నెత్తర్లు వస్తున్నాయి, రక్తం కాలుతుంది ఇక్కడ కాళ్ళకంతా. కాలుతున్నా కూడా నేను ఏ ఇంజక్షన్ వేసుకోలే, ఏ చూదులు వేసుకోలేదు. అలాగే దేవుని రక్తమే పట్టించుకుంటా ఉన్నాను. పోయిన సోమవారం హాస్పిటల్ కూడా మా అమ్మని పిలుచుకొని పోయినాను. పోయినప్పుడు అక్కడ మా అమ్మ కూడా చెప్పింది, దాంట్లో సూది వేయించుకోమా అంటే, వద్దులేమ్మా నాకు దేవుడు తీసేసరిలే, నేను సూది వేయించుకోను, నీకే టైం చాలేదు కదా అని చెప్పేసినాయ్యా. చెప్పి ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చి ప్రార్థనను పట్టించుకున్నానయ్యా. అదంతా నొప్పి అంతా పోయింది. చీములన్నీ పోయినాయి, ఈ పక్కులన్నీ తీసి పోతున్నాయ్యా, పొట్టంతా ఎత్తిపోతుందియా, పొట్టంతా ఎత్తిపోతుంది. నేను అట్లా ఉన్నానయ్యా. మంగళవారం రోజు నేను పడుకొని ఉన్నప్పుడు నైట్ నాకు కళ ఎట్లా వచ్చిందంటే, నేను ఒక చోట ఉన్నాను, ఒక చోట తీసుకెళ్లి పెట్టా. అక్కడ అన్ని శ్మశానం, పెద్ద శ్మశానము. ఆ శ్మశానంలో నేను వెళ్ళాను. ఆ శ్మశానం కాడికి పోయినప్పుడు నా చేతిలో ఒక బుక్ ఉన్నింది. బుక్ ఉన్నింది. ఆ బుక్ నేను చూస్తా ఉన్నాను. చూస్తునేటప్పుడు నాకు ఆకాశంలో నక్షత్రాలు మెరిసినట్టు కనిపించినాయి. మెరిసినట్టు కనిపిస్తానే నేను వాటి పైకి చూసినాను. చూసినప్పుడు ఆ ఒక్కొక్క నక్షత్రము రాలి ఆ ఒక్కొక్క శవాల మీద పడింది. నక్షత్రాలు రాలి శవాల మీద పడుతుంది. శవాల మీద పడగానే ఆ శవము, అది సమాధి కట్టింటారు కదా, సమాధి, ఆ సమాధి అంతా బద్దలై అందులో నుండి ఆత్మ బయటకు వచ్చినట్టు, సమాధిలోండి ఆత్మలు బయటకు వచ్చినట్టు కనపడింది. కానీ ఏంది ఇట్లా వస్తున్నారని చూస్తా ఉన్నాను నేను అక్కడే. అందులో లేచి ఆ రూపాలు మార్చుకొని అవి ఎక్కడ మాయమైపోతున్నాయో నాకు తెలియదు, కనపడట్లేదు. లేస్తున్నాయి చూస్తున్నాను, అవి బద్దలయ్యని చూస్తున్నాను, అవి ఎట్టిపోతున్నాయి నాకు కనపడలేదు. దాని నుంచి సవాలుతో ప్రాణం వచ్చి లేస్తుంది. అవునయ్యా, ప్రాణం వస్తుంది. పైకి లేచి అవి రూపాలు మార్చుకుంటున్నాయి. అట్లా నాకు కనిపించింది. అందులో అట్లా లేచిన ఒక ఆత్మ నన్ను, నా తల్లిని తీసుకొని ఒక బండిలో పోతుంది. బండిలో పోతుంది. అది ఎక్కడ పోతుందో కూడా అర్థం కావట్లేదు నాకు. దావ లేదు, అసలు ఏంటి, అసలు మార్గమే లేదు. అన్ని గడ్డి, రాళ్ళు, కొండ, పర్వతం ఎక్కిపోతుంది, తీసుకోకపోతుంది నన్ను. అలాగే బుక్ మాత్రం నా చేతిలోనే ఉంది. మా అమ్మ ముఖం కాండ్రలే, తీసుకెళ్లే ఆత్మ ముఖం కూడా నాకు కనిపించట్లేదు. చేతిలో బుక్ ఉంది, తీసుకోవాలి పోతుంది. పోయి 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 ఒక పెద్ద పర్వతం మీద తీసుకెళ్లి పెట్టింది. అక్కడ నేను నుంచొని చూస్తున్నాను, ఏంటి ఇక్కడికి వచ్చినాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాను అని చూస్తాను. అంతే, నాకు మెలకు వచ్చేసింది. లేచి చూస్తే టైం 4 అయింది. 4 అయితేనే అక్కడే ప్రార్థన చేసుకుని వచ్చేసినాను. దేవుడు పోయిన మంగళవారం నాకు ఈ కళ చూపించినాడు దేవుడు. పాలూరు యేసు మహారాజు పట్టణంలో యేసయ్య సింహాసనం వేసి కూర్చుండి పరిశుద్ధ పుస్తకాన్ని రాసి విడుదల చేయబోతున్నారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ పుస్తకం విడుదలైపోతే ఎక్కడెక్కడ ఏ శవం అయిపోయిందో, ఏ పరిచర్య, ఏ బిడ్డలు దేవుని బిడ్డలు ఇంకా శవంగా ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు లేకపోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. పరలోకంలో నుండి రాబోతున్న వెలుగు, ఈ పరిశుద్ధ పుస్తకంలో వెలుగు, అది పడినప్పుడు ప్రతి బిడ్డ కూడా బలముగా దేవుని దూత వలె పరిచర్య చేయబోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని దూత పరిచర్య స్టార్ట్ అవబోతుంది. వాళ్ళందరూ చనిపోయిన పరిస్థితులు అనేవి ఉండవచ్చు, దేవుని ఎరిగి కూడా ఇక మరణించిన పరిస్థితులు ఉండవచ్చు. వాళ్ళందరినీ దేవుడు లేపి సంఘమంతా ఉజ్జీవము బయలుపోతుంది. హల్లెలూయా. పరలోక ఉజ్జీవం లేవబోతుంది, అంతేకాల ఉజ్జీవం లేవబోతుంది. దాని కొరకు పరిశుద్ధ పుస్తకాన్ని గురించిన నీ చేతిలో ఉండేది చిన్న పుస్తకం, పరిశుద్ధ పుస్తకము. ఆ పరిశుద్ధ పుస్తకం నువ్వు చూస్తున్నావు, ఈ గొప్ప కార్యంతో జరుగుతుంది. ఇది రాబోయే దినంలో దేవుడు చేయబోతున్నాడు. ఈ దర్శనం చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యవనస్తులు దర్శనం చూస్తారని చెప్పిన దేవుడు, కళలు కంటారని చెప్పిన దేవుడు, ప్రవేశిస్తారని చెప్పిన దేవుడు,
ఈ అపోస్తల కార్యం 2:18-19 అన్ని నెరవేరుస్తున్న దేవునికి మహిమ కలుగును. లేదు ఏసై నామానికి నా సాక్షి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు డేట్లు ఎక్కువ వచ్చేది. నాకు 7 రోజులు అవుతాయ్యా, కానీ పాలు పుట్టిన తర్వాత కూడా నాకు అయ్యి ఎక్కువ అయినాయ్యా. నీ కొడుకు పాలు మళ్ళా ఒకసారి ముద్దనూరికి పోయినప్పుడు మా నాయన నన్ను ఎర్రగుంటలకు తీసుకుపోయినాడయ్యా. ఎర్రగుంటలో మా చిన్నమ్మ ఉంటే అక్కడ మాతలు వాడించినారయ్యా. అవి పడగడుకుని వేసుకోవాలని ఎర్ర టాబ్లెట్లు లేడీ ఆసుపత్రిలో తీసుకుపోయి చెకప్ చేసినారయ్యా. నన్ను చేసి నెల రోజులు వాడిన తర్వాత మళ్ళా రాండి అన్నారయ్యా. అవి వేసుకునే కూడా నాకు తగ్గలేదు. కానీలే ఇది కొంతమందికి చెప్తే అయ్యేది మేలు కదా అంటారయ్యా. నాకైతే నీరసం అయిపోతుందయ్యా. 7 రోజులుగానే అవుతాయి నాకు. పని చేయాలనే కష్టం నాకు. మళ్ళా ఒకసారి మా అమ్మ ముద్దలూరులో ఆకు పెట్టించింది నాకు. ఏరా తెలిసిన ఉంటే మా బంధువులు ఆయన దుసారి ఆకు తెరపెట్టి కలకండ తెప్పించి కొత్త కొండలో నాకు చేపించింది. అది కూడా నేను తిన్నా కూడా నాకు నెల డేటల్లో అట్లనే అవుతుంది. నాకు 7 రోజులు ఫుల్గా అవుతుంది. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. నైట్ లో అవుతుంది, పగులు అవుతుంది. కానీ నాకు లీక్ అయిపోతుంది పానము. అట్లా అయిన తర్వాత 10 రోజులు నాకు మన శక్తి ఉండదు నాకు. అట్లా ఉన్నా. మళ్ళా ఇప్పుడు దేవుని నమ్ముకున్నాకలో కూడా నాకు బలం ఉండేది, కానీ అట్నే అయితే అయ్యా. నేను హాస్పిటల్కి వెళితే నీకు తిరుపతిలో చెక్ చేయించుకుంటే 5 పాయింట్లు ఉందిమ్మా అన్నారయ్యా. నా కడుపు డేట్ అయినప్పుడు వెళ్ళినాయ్యా. నేను వెళ్ళిన తర్వాత నా కడుపు ముందుగా నొప్పించి తట్టుకోలేక పడిపోయింటే ఎస్పీఎం హాస్పిటల్ తీసుకుని చెకప్ చేయించింది. ఆయన చెకప్ చేయించింటే నాకు గ్యాస్ ట్రబుల్ అవుతుందిలేమ్మా అని ఏరే పెద్ద డాక్టర్ అమ్మనింది. గ్యాస్ ట్రబుల్ వల్ల నాకు కడుపు నచ్చింది మేడం, డేట్ అయినా అని చెప్తే ఆయన అప్పుడు స్కాన్ రాసింది. స్కాన్ తీపించినాం. స్కాన్ లో ఏం లేదు, బాగుందిమ్మా నీకు నార్మల్ గా ఉంది, గర్భసంచి అనింది. డేట్లు ఇట్లా అవుతున్నాయి మేడం అంటే కాకూడదమ్మా చూపించుకోవాలని నువ్వు అనింది. వేడి వల్ల అవుతుంది అనింది. కానీ నేను మనసులో పెట్టుకోకుండా అట్లా పని చేసుకుంటాను అయ్యా. కానీ ఒక రోజు ఇక్కడ మీరేమన్నారంటే నాకు ఎక్కువ బాగుండదుయా, ఫాస్టింగ్ ఉంటే ఇట్లా ఉంటుంది అని చెప్పినాయి. అంటే మీరు వండుకొని బ్రెడ్ ఎక్కించుకోండి అంటే నాకు ఇష్టం లేదు. బ్రెడ్ ఎక్కించుకుంటే నాకు ఇష్టం లేదు. కానీ దేవుడే తీసేయాలనుకున్నా. నాకు దేవుడు ప్రేరేపించినాడు. అన్ని అడుగుతున్నావు కానీ నువ్వు నీ బ్రీడింగ్ గురించి ఎందుకు అడగలేదని దేవుడు నాతో మాట్లాడినాడు. జూన్ మాసంలో మాట్లాడాడు. పోయిన నెల జూన్ మాసంలో మాట్లాడాడు నైట్. ఆ రోజు రాత్రి నేను డేట్ అయినా ఏమనుకుంటాం అనుకున్నా అంటే, తండ్రి నేను ఈ డేట్ అయితే నిద్ర రాదు, నాకు ఏమి రాదు, ఎట్లా పని చేసుకోవాలా అని నాకు ఒక బాధ కలిగింది. ఆ రోజు సోమవారం తెల్లారితే సోమవారం రోగులకు పుట్టుకుంది. ఆ రోజు సోమవారం అయితే పరిచయంలో రోగుల వరకు ప్రార్థన జరుగుతుంది. జూన్ మాసంలో నేను పై నెలలో నేను పైకి సలనీళ్ళు దిగవోసుకొని 5 రోజులు వచ్చినాయా. ఇక్కడ వచ్చి బలిపీఠంలో మోకరించి ప్రార్థన చేసుకున్నా. రోగులు ప్రార్థన సమయంలో మీరు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. సత్యమని అడిగితే నేను ఇప్పుడే పోయి వచ్చినా అనింది. నేను నువ్వు ఉన్నావని వచ్చినా ఆ మాట చెప్పింది. ఇసుకలకి మీరు కొండకాడికి వెళ్తున్నారు, కానీ మీరు కొండకాడి వెళ్ళేటప్పుడు ఇట్లా పని అని చెప్పినా ప్రార్థన చేసుకోండి అన్నారు. ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు ప్రార్థన చేసినారు. చేసినాకలా రేపు నెలలో మామూలుగా నార్మల్ అయిపోతుంది, కానీ మీరు మాట్లాడారు. చెప్పినారు దేవుడు ముందుగానే మీకు చెప్పినారు. ఈ నెలలో మీకు అన్ని నార్మల్ అవుతాయి. ఈ నెలలో వచ్చింది తండ్రి. నాకు ఈ బిల్డింగ్ ఆపివే తండ్రి, 7 దినాలు నాకు కావద్దు ఆయన, నా బలం తట్టుకోలేకపోతుంది అని నేను ప్రార్థన చేసుకున్నా కన్నీళ్లతో. కానీ నాకు 3 రోజులు కూడా కాకముందే 2 రోజులకే తీసేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. 7 రోజులు మీటింగ్ అయితే పరిస్థితిని దేవుడు మార్చివేసి 2 రోజులనే దేవుడు ఆపినాడు. హల్లెలూయా. బుధవారం వచ్చి నేను సాక్ష్యం చెప్పిన తండ్రి, మళ్ళీ నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తా అని దేవుడితో ప్రార్థన చేసుకున్నాయా. అలాగనే దేవుడు 3 రోజులు కూడా కాకుండా 2 రోజులకే ఆపేసినాడు. హల్లెలూయా. నార్మల్ అయిపోయింది మీకు 2 రోజులనే. దేవుడు బాగా ఉద్ధరించినాడు. నేను బాధపడుకుంటాను. యేసు మహారాజు పట్టణంలో పని చేసుకున్నా దేవుడు అన్ని బలం ఇచ్చినాడు. చూడండి, యేసు మహారాజు పట్టణంలో ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరిచిన. హల్లెలూయా. మహిమ కలిగిన సింహాసనం వేసి కూర్చుంది. ఆమేన్. చూడండి, ఆ తల్లి
ఆమె ఏజ్ అటెండ్ చేసిన చిన్నప్పటి నుంచి ఇంత బాధపడతా ఉండేది. దాదాపు ఒక 20 సంవత్సరాల పైగా ఉండొచ్చు అనుకుంటాను. 20 ఏళ్ళకు పైన ఆమె పడుతున్న బాధని ఈ రోజు దేవుడు తీసివేసి ఎంతో గొప్ప సాక్ష్యం లేపినాడు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా సమస్తమని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. యేసు మహారాజు పట్టణంలో మీరు వచ్చి ఏ నొప్పులు, ఏ బాధలు, ఎలాంటి దినాలైంది, ఎన్ని సంవత్సరమైన రోగమైనా సరే మీరు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఈ బలిపీఠం కాడ వెంటనే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకొరకు